జరుగుతున్న పరిస్థితి ఏ విధంగా ఉంది? మా ప్రతినిధి రవిని అడిగి తెలుసుకుందాం. రవి, చక్రి, నందినగర్లోని కేసీఆర్ నివాసం వద్ద పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. మొత్తం 4 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, కేసీఆర్ ఇంటికి వెళ్లేటటువంటి మార్గాలన్నింటినీ కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బ్యారికేడింగ్స్ ఏర్పాటు చేశారు. కేసీఆర్ వచ్చేటటువంటి రూట్ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర నుంచి మొదలుపెట్టుకుని క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరనే బ్యారికేడ్స్ వేసి అక్కడ నుంచి కేవలం మీడియా పోలీస్ వాహనాలను మినహా ఏ ప్రైవేటు వాహనాలను కానీ లేకపోతే ఇక్కడ లోకల్గా ఉండేటటువంటి వాహనాలను కూడా అనుమతించట్లేదు. మొత్తం అక్కడ బ్యారికేడింగ్స్ ఏర్పాటు చేసి ఇటువైపు వస్తున్నటువంటి టైంలో ఈ మలుపు దాటిన తర్వాత నేరుగా మనం చూస్తే అక్కడ ముందున్నటువంటి బ్యారికేడ్స్ దగ్గర కేసీఆర్ నివాసం ఉంటుంది. అక్కడ కూడా మరోసారి బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. దానికంటే ముందు మరొక చోట కూడా బందోబస్తును ఏర్పాటు చేశారు. అంటే ఎక్కడ కూడా ఎలాంటి వెహికల్స్ ను అనుమతించట్లేదు. ఈవెన్ కేసీఆర్ కాన్వాయ్ పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నా కూడా క్యాన్సర్ హాస్పిటల్ వద్దనే పూర్తిగా కాన్వాయ్ను నిలువరింపజేసి కేవలం కేసీఆర్ ఉన్నటువంటి వెహికల్ తనతో పాటు ఉన్నటువంటి వ్యక్తిగత భద్రతా సిబ్బందిని అనుమతిస్తారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులైనటువంటి కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళు కనుక ఆ కాన్వాయ్తో పాటు ఉంటే వాళ్ళని కూడా అనుమతిస్తామని చెప్తున్నారు. అంటే ఇంటి లోపల దాకా. మిగతా ఎవరు పార్టీ సీనియర్ నేతలైనా సరే, మాజీ మంత్రులైనా సరే, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలైనా సరే ఎవరిని కూడా కేసీఆర్ ఇంటి వైపుకు అనుమతించబోమని ఇప్పటికే పోలీసులు చెప్తా ఉన్నారు. ఇన్ కేసు వాళ్ళు వచ్చే ప్రయత్నం చేసినా కూడా ఇక్కడే అడ్డగించే అవకాశం ఉంటుంది. సో మొత్తంగా 3 అంచెల్లోనే ఇక్కడే స్టాప్ చేసి కేసీఆర్ వెహికల్ ను మాత్రమే అక్కడ దాకా అనుమతిస్తారు. కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళు మాత్రం ఇంటి లోపల దాకా వెళ్ళొచ్చు. ఇక ఇంటి వద్ద కూడా ఏర్పాట్లు చూస్తే ఇంట్లో 2nd ఫ్లోర్ లో కేసీఆర్ ను విచారించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. నోటీస్ కాపీలో వాళ్ళు ఏదైతే పోలీసులు పేర్కొన్నారో, మేము ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు రావడానికి ఎందుకు కుదరదు అంటే మేము కొన్ని సున్నితమైనటువంటి పరికరాలను తీసుకొని రావాల్సి ఉంటుంది, కొన్ని ఎలక్ట్రానిక్ డివైజెస్ కూడా ఉన్నాయి, విచారణ నిమిత్తం ఉపయోగించాల్సినటువంటి డివైజ్లు ఉన్నాయి, వాటన్నిటిని తీసుకొని రావాల్సి ఉంటుంది అని కూడా నోటీసులో పేర్కొన్నారు. సో ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ నివాసానికి ఆ డివైజెస్ ను కూడా తీసుకొని వచ్చారు. వాటితో పాటు కొన్ని చైర్స్ ను కూడా పోలీసు వాళ్ళ వెంట తీసుకొని వచ్చారు. లోపల ఉన్నటువంటి ఆ ఎలక్ట్రానిక్ డివైజెస్ ను ఇప్పటి వరకు నిందితుల ద్వారా సేకరించినటువంటి ఆధారాలను, వాళ్ళ స్టేట్మెంట్ అంతటిని రికార్డ్ చేశారు కాబట్టి వాటిని కేసీఆర్ ముందుంచి విచారించే అవకాశం కనిపిస్తుంది క్లియర్ గా. ఎందుకంటే ఇప్పటి వరకు హరీష్ రావును విచారించినా, కేటీఆర్ ను విచారించినా, ఈ రీసెంట్ గా కొన్ని రోజుల క్రితం సంతోష్ రావును విచారించినా కూడా ఇప్పటి వరకు నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కానీ లేకపోతే బాధితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా అందులో ఎవరైనా వాళ్ళ పేర్లను కనుక చెప్పి ఉంటే వాళ్ళ ముందుంచి విచారించారు. ఇప్పటికే కాల్ డేటాను కూడా తీసుకున్నారు. వాళ్ళు చేసినటువంటి చాటింగ్ కానీ లేకపోతే కొన్ని నెంబర్స్ ను కూడా ప్రభాకర్ రావుకు అదేవిధంగా రాధాకిషన్ రావుకు కూడా పంపించారు. ఎందుకు పంపించాల్సి వచ్చింది వీళ్ళ పేర్లు అనే దానిపైన కూడా ఇప్పటికే హరీష్ రావును ప్రశ్నించారు, కేటీఆర్ ను ప్రశ్నించారు, సంతోష్ రావును కూడా ఇదే విషయమే ప్రశ్నించారు. కొంతమంది బాధితులు నేరుగా కేటీఆరే తమ ఫోన్ ట్యాపింగ్ చేయించాడని, హరీష్ రావే ట్యాపింగ్ చేయించాడని కూడా చెప్పినటువంటి పరిస్థితి. కొంతమంది బాధితులు సంతోష్ రావు పేరు కూడా చెప్పారు. కాబట్టి వీళ్ళందరి దగ్గర నుంచి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. ఆ రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్ ను ఇప్పటికే దర్యాప్తులో భాగంగా సిట్ సేకరించినటువంటి ఆధారాలన్నింటినీ కూడా కేసీఆర్ ముందుంచి విచారించే అవకాశం ఉంటుంది. గతంలో రాధాకిషన్ రావును విచారించినప్పుడు అప్పట్లో రెడీ చేసినటువంటి చార్జ్ షీట్ ను చూస్తే అందులో పేర్కొన్నారు, సుప్రీం చెప్పినటువంటి ఆదేశాల మేరకే మేము నడుచుకున్నామని చెప్పి. సో ఈ రోజు ముఖ్యంగా కేసీఆర్ ను ఇదే విషయమే అడిగే అవకాశం కూడా ఉంటుంది. సుప్రీం అంటే మీరేనా? ఇప్పటికే రాధాకిషన్ రావుతో పాటు ప్రభాకర్ రావు లాంటి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు అనే విషయమై క్వశ్చన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. మరి ఇప్పటికే డివైజెస్ ను కూడా తీసుకొని వచ్చారు కాబట్టి అందులో ఎలాంటి ఆధారాలు సేకరించారు, లేకపోతే దర్యాప్తులో భాగంగా సిట్ ఇప్పటి వరకు సేకరించినటువంటి ఆధారాలు కానీ లేకపోతే నిందితులను 2 సార్లు విచారించారు. ప్రభాకర్ రావు యుఎస్ లో ఉన్నటువంటి కాలంలో పాటు విచారించి ఆ తర్వాత అరెస్ట్ అయ్యి బెయిల్ పై కూడా బయటకు వచ్చారు. ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత ప్రభాకర్ రావును విడిగా విచారించడంతో పాటు ప్రభాకర్ రావుతో పాటు రాధాకిషన్ రావును, మిగతా నిందితులను కూడా, తిరుపతన్నను కూడా కలిపి, భుజంగరావును కూడా కలిపి విచారించారు. సో వీళ్ళ ద్వారా సేకరించినటువంటి ఆధారాలన్నింటినీ కూడా ఈ రోజు కేసీఆర్ ముందుంచి విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే గతంలో మీడియాతో మాట్లాడినప్పుడు కేసీఆర్ క్లియర్ కట్ గా చెప్పారు ఇదే ఫోన్ ట్యాపింగ్ విషయమై. అదంతా మాకు అవసరం ఉండదు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎప్పటికప్పుడు మాకు రిపోర్ట్ ఇస్తూ ఉంటారు, అదంతా పోలీసులు చేసుకునేటటువంటి పని. తెలంగాణలోనే కాదు ఏ రాష్ట్రంలోనైనా. రవి ఒక నిమిషం లైన్లో నుండి మన క్రైమ్ ఇన్స్పెక్టర్ రమేష్ ఇట్లా జాయిన్ అవుతున్నారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, ఏదైతే ఇప్పుడే సిట్ అధికారుల బృందం మొత్తం ఎలక్ట్రానిక్ డివైజెస్ మొత్తం కూడా తీసుకొని ఒక వెహికల్ లో రావడం జరిగింది. ఆ డివైస్ మొత్తం కూడా కేసీఆర్ ఇంటిలోని 2nd ఫ్లోర్ లోకి మొత్తం కాబట్టి తరలించబోతున్నారు. 2nd ఫ్లోర్ లో ఉన్న కేసీఆర్ గదిలోనే అతన్ని విచారించబోతున్నారు. అందుకు సంబంధించి ఇప్పుడు పూర్తిగా సిట్టు అన్ని కూడా సిద్ధం చేసి చెప్పవచ్చు. ఎందుకంటే ఎలక్ట్రానిక్ డివైస్ కావచ్చు, కేసు కావచ్చు, అంటే మొత్తంగా ఏదైతే పూర్తి సెటప్ ను 2nd ఫ్లోర్ లో ఒక పూర్తి సెటప్ ను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సెటప్ మొత్తంగా చూసినట్టే ఇక్కడ ఉన్న కేసీఆర్ ఇంట్లో ఉన్న ఏ వస్తువును కూడా వాడద్దు అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే కేసీఆర్ ఇంట్లో ఉన్న ఏ వస్తువు వాడకుండా సిట్టుకు సంబంధించిన
టేబుల్స్ కావచ్చు, కుర్చీలు కావచ్చు, తర్వాత ఎలక్ట్రానిక్ డివైస్ కావచ్చు, తర్వాత వీడియో షూటింగ్ కావచ్చు, ఇవన్నీ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు సిట్ అధికారులు వాళ్ళే తీసుకొని వచ్చారు. ప్రస్తుతానికి అడిషనల్ డీసీపీ కేఎస్ రావుతో పాటు మరికొంత అధికారులు, తర్వాత స్థానిక డీసీపీ వీళ్ళంతా కలిసి సెకండ్ ఫ్లోర్ లో ఉన్న ఒక ప్రత్యేక గదిలో మొత్తంగా ఏర్పాటు చేశారు. ఆ గది మొత్తాన్ని కూడా అధికారులు పరిశీలించారు. ఆ గది లోపల ఏమైనా సీసీ కెమెరాలు కావచ్చు, ఏమైనా ఉన్నాయని గురించి పరిశీలిస్తున్నారు. వాటిని పరిశీలించిన ఆ గది క్లియర్ అయిన తర్వాత వెంటనే గదిలోకి మొత్తానికి కూడా చైర్లు, తర్వాత టేబుల్స్ వేసేసి ఆ మేరకు వీడియో షూటింగ్ కూడా ఏర్పాటు కూడా చేయబోతున్నారు. అయితే కేసీఆర్ ఇంట్లో ఒక కేసీఆర్, తర్వాత కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రం అనుమతిస్తున్నారు. మిగతా ఎవరిని కూడా అనుమతించే ప్రసక్తి లేదని చెప్పడం జరిగింది. ఎందుకంటే లోపల మిగతా కార్యకర్తలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ కావచ్చు, మాజీ ఎంపీలు కావచ్చు, వీళ్ళందరూ ఎవరైతే కుటుంబ సభ్యులు కాని వాళ్ళు ఎవరైతే పెద్ద ఎత్తున లోపల ఉండడం జరిగింది, వాళ్ళందరూ కూడా బయటికి పంపించేస్తామని అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ కుటుంబ సభ్యులైన హరీష్, కేటీఆర్, సంతోష్ ఈ ముగ్గురు తప్పించి మిగతా ఎవరిని కూడా లోపల వచ్చే ప్రసక్తి లేదు. తర్వాత సెకండ్ ఫ్లోర్ వరకు కూడా ఓన్లీ కేసీఆర్ మాత్రం అనుమతిస్తారు. ఆ తర్వాత సెకండ్ ఫ్లోర్ మొత్తాన్ని కూడా అధికారులు సిట్ అధికారులు తమ ఆధీనంలో తీసుకోవడం జరిగింది. సెకండ్ ఫ్లోర్ మొత్తంలో కూడా సిట్ అధికారుల బృందం మాత్రం ఉంటుంది. అక్కడికి కుటుంబ సభ్యులను అనుమతించారు, కేవలం కేసీఆర్ మాత్రం లోపలికి అనుమతిస్తారు. అయితే కింద ఫ్లోర్ లో కూడా కేవలం కేసీఆర్ సంబంధించిన కుటుంబ సభ్యులు మాత్రం అనుమతిస్తారు. వాళ్ళు తప్పించి మిగతా కూడా బయటికి పంపించి వేస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ మేరకు చూసినట్టయితే ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి పంపించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మరోవైపు చిట్టు ఆ బృందంలో ఉన్న కేఎస్ కావచ్చు, మరొక ఉన్నతాధికారి ఇద్దరు కలిసి కూడా ఆ బిల్డింగ్ మొత్తం పరిశీలిస్తున్నారు. మరికాసేపట్లో చిట్టు సంబంధించిన ఇంకా కీలకమైన అధికారులు కూడా ఇంటికి వచ్చే అవకాశం కనబడుతుంది. అయితే మరికాసేపట్లో కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో అతను ఖచ్చితంగా 3 గంటలకి చిట్టు అధికారులు ఏర్పాటు చేసిన గదిలోకి రావాల్సి ఉంటుంది. ఆ గదిలోనే విచారిస్తామని అధికారులు చెప్తున్నారు. ఈ మొత్తం అంటే ఒక వెహికల్ తీసుకొచ్చే ఎక్విప్మెంట్ తీసుకొస్తున్నారు. అంటే ఎట్లాంటి ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు, ఏంటి అక్కడ చేసే ఏర్పాట్లు ఏంటి విచారణకి? దీనికి సంబంధించిన ఎలక్ట్రానిక్ ఎవిడే ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. దాంతో పాటుగా చైర్లు కావచ్చు, బల్లాలు కావచ్చు, మిగతా సంబంధించిన ఏర్పాట్లు మొత్తం కూడా వీళ్ళు ఒక సెకండ్ ఫ్లోర్ లో కేసీఆర్ ఇంట్లోని సెకండ్ ఫ్లోర్ లో ఒక సిట్టు కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. సిట్టు అంటే విచారించేందుకు ఒక గదిని ఏర్పాటు చేసుకున్నారు. విచారించేందుకు ఒక సెటప్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఆ సెటప్ లోనే అటు సిట్ అధికారులు లోపల సెకండ్ ఫ్లోర్ లో మొత్తంగా చైర్లు కావచ్చు, బల్లాలు కావచ్చు, మిగతా సంబంధించిన టైపింగ్ మిషన్స్ కావచ్చు, కంప్యూటర్లు కావచ్చు, మిగతా సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా తెచ్చుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వేటిని కూడా వాడొద్దని చెప్పి కూడా వాళ్ళ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు కంప్యూటర్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, తర్వాత వీడియో కెమెరాలు కావచ్చు, ఆడియో సంబంధించిన డివైస్ కావచ్చు, చైర్స్, టేబుల్స్, తర్వాత ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్, తర్వాత కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, తర్వాత కొన్ని సంబంధించిన పూర్తి స్థాయిలో అంటే ఒక సిట్టు సంబంధించి ప్రస్తుతానికి చూస్తే ఇది కేసీఆర్ ఇల్లు సిట్టు కార్యాలయంగా మారిపోయిందని చెప్పొచ్చు. ఈ సిట్టు కార్యాలయంగా మారిపోయిన కేసీఆర్ ఇల్లు ఇంటి లోపలికి ఎవరు అనుమతించేది అని చెప్తున్నారు. అయితే పెద్ద ఎత్తున పరికరాలు, చైర్స్, టేబుల్స్ తో పట్టుకొచ్చిన కంప్యూటర్స్ పట్టుకొచ్చిన అధికారులు వీటిని సెకండ్ ఫ్లోర్ లో తరలిస్తారు. అక్కడ సెకండ్ ఫ్లోర్ లో ఉన్న గదిలో ఒక సిట్టు కార్యాలయం ఏర్పాటు చేసి అందులోకి ఏదైతే కేసీఆర్ తీసుకుని రమ్మని చెప్పి అక్కడే విచారించబోతున్నారు. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమేష్. కేసీఆర్ కాన్వాయ్ అల్వాల్ దాటింది. ప్రస్తుతం ఆయన నివాసానికి మరికొద్దిసేపట్లో చేరుకోబోతున్నారు. ఇప్పటికే సిట్ బృందం తమ వెహికల్స్తో అక్కడికి చేరుకున్నారు. ఒక ప్రత్యేక వాహనంలో టోటల్ ఎక్విప్మెంట్, టోటల్ సెటప్ను తీసుకొచ్చి దించుతున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. చైర్, టేబుల్, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ వాళ్ళకి ఏవే అవసరమో పూర్తిగా వాళ్లే తెచ్చుకుని అక్కడ ఒక రూమ్ను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకుని ఆ రూమ్లోనే ఒక చిన్నపాటి ఆఫీస్ని ఏర్పాటు చేసి అక్కడ కేసీఆర్ను ఇంటరాగేట్ చేయబోతూ ఉన్నారు. అలాగే కేవలం కొంతమందిని మాత్రమే కుటుంబ సభ్యులు సంతోష్ రావు, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురిని మాత్రమే ఇంట్లో ఉండేటట్టుగా చూస్తూ ఉన్నారు. అది కూడా కింది ఫ్లోర్లో. కేసీఆర్ను సెకండ్ ఫ్లోర్లో విచారించబోతున్నారు. కింద గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్లో విచారించబోతున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రమే వీళ్ళంతా కూడా ఉండాల్సి ఉంటుంది. మిగతా ఇంట్లో ఎవరిని కూడా ఉండనివ్వడం లేదు. సో రూమ్లో కేవలం కేసీఆర్ని ఉంచి ఇంటరాగేట్ చేయబోతున్నారు. వారికి తగ్గ ఎక్విప్మెంట్ అంతా కూడా ఇప్పుడు క్యారీ చేశారు. అలాగే సిట్ టీం కూడా అక్కడికి చేరుకుంది. ప్రస్తుతం ఏ రూమ్ని అయితే వాళ్ళు తీసుకుంటూ ఉన్నారో ఆ రూమ్ని పూర్తిగా పరిశీలిస్తూ ఉన్నారు. దాంట్లో వాళ్ళు సెటప్ చేసుకోవడానికి పరిస్థితులు క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు. మరి కొద్దిసేపట్లో సెటప్ క్రియేట్ చేస్తారు. అదే సందర్భంలో కేసీఆర్ కూడా అక్కడికి చేరుకోబోతూ ఉన్నారు. తీవ్ర ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి. కేసీఆర్ కాన్వాయ్ ఎర్రవల్లి నుంచి ముందుగా ఔటర్ రింగ్ రోడ్ మీద నుంచి వస్తారనుకున్నప్పటికీ కూడా సిటీలోంచి కాన్వాయ్ వస్తుంది. మనం చూస్తూ ఉన్న సిటీలోంచి అల్వాల్ మీదుగా కాన్వాయ్ వస్తున్న దృశ్యాలు మనం చూడవచ్చు. మరి కొద్దిసేపట్లో ఆయన నివాసానికి ఆయన కాన్వాయ్ చేరుకుంటుంది. అడుగడుగునా కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆయనకు జయజయధ్వానాలు చేస్తూ, అలాగే ప్రభుత్వ వైఖరిని నిరసన తెలియజేస్తూ, దిష్టిబొమ్మలు తగలబెడుతూ
ఆందోళన చేసేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది బీఆర్ఎస్. మా ప్రతినిధి రవి జాయిన్ అవుతూ ఉన్నారు కేసీఆర్ నివాసం నుంచి. రవి దగ్గర ఉన్న అప్డేట్స్ తెలుసుకుందాం. రవి, చక్రి, మనం చూడొచ్చు కేటీఆర్ ను విచారిస్తున్నటువంటి టైంలో సిటా కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు చోటు చేస్తున్నాయి. బీఆర్ఎస్ శ్రేణులు, ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేతలు వచ్చారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ తో పాటు కొప్పుల ఈశ్వర్ ఏకంగా జూబ్లీహిల్స్ నడి రోడ్డు పైన బైఠాయించినటువంటి పరిస్థితి. సో ఈ రోజు కూడా అలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుందని చెప్పి ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలను, బీఆర్ఎస్ శ్రేణులను నిలువరిస్తా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఒంటిమామిడి వద్ద మనం చూసాం. అక్కడ బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి కేసీఆర్ కాన్వాయ్ తో పాటు వస్తున్నటువంటి నేతలందరినీ ఒంటిమామిడి దగ్గరనే ఆపివేశారు. ఆ తర్వాత వస్తున్నటువంటి తరుణంలో కూడా వస్తున్నటువంటి బీఆర్ఎస్ నేతలు కానీ, లేకపోతే వెనుక వస్తున్నటువంటి కార్యకర్తలు కానీ, ర్యాలీగా వస్తున్నటువంటి వాటన్నిటి కూడా నిర్వహిస్తున్నారు. ఇన్ కేస్ సిటీలో ఎవరైనా అదనంగా జాయిన్ అయినా కూడా కేసీఆర్ నివాసానికి సమీపంలో వచ్చిన తర్వాత కాన్వాయ్లో శ్రేణులకి ఎవరైనా యాడ్ అయ్యి వచ్చేటటువంటి అవకాశం ఉందని బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ వద్దనే పూర్తిగా నిలువరిస్తారు. కేవలం కేసీఆర్ వెహికల్ తో పాటు తన వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఉండేటటువంటి వెహికల్, అదేవిధంగా కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, ఈ ముగ్గురిని మాత్రమే వాళ్ళని కుటుంబ సభ్యులుగా పరిగణిస్తూ వాళ్ళని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు ఇప్పటికే చెప్పారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఏరియానంతా కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎక్కడ ఏ వెహికల్స్ వచ్చినా కూడా వాటన్నిటిని పూర్తిగా నిలువరింపజేశారు. ఇక ఈవెన్ ఈ మలుపు వద్ద తీసుకుని కేసీఆర్ ఇంటి దాకా వెళ్ళినప్పుడు కేవలం కేసీఆర్ వెహికల్ ను మాత్రమే అనుమతిస్తారు. ఇప్పటికే చూడొచ్చు ఏ స్థాయిలో పోలీసులు పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. ఈవెన్ హరీష్ రావును విచారిస్తున్నటువంటి టైంలో కూడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అటు బీఆర్ఎస్ శ్రేణులకు, అదేవిధంగా పోలీసులకు మధ్య పెద్ద ఎత్తున తోపులాట కూడా జరిగింది. అదేవిధంగా కేటీఆర్ ను విచారిస్తున్నప్పుడు కూడా అదే పరిస్థితి చోటు చేసుకుంది. ఈవెన్ సంతోష్ రావును విచారిస్తున్నప్పుడు కూడా సాయంత్రం 8 దాటినా కూడా ఎందుకు విచారిస్తా ఉన్నారు అని చెప్పి ఒక్కసారిగా బీఆర్ఎస్ శ్రేణులు సిట్ కార్యాలయం ముందుకు వచ్చి ఆందోళన చేసినటువంటి పరిస్థితుల్లో అక్కడ కూడా తోపులాట చేసుకుంది. సో అలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఈ రోజు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ చాలా మంది ప్రభుత్వ తీరును ఎండగడుతూ బీఆర్ఎస్ నేతలంతా కూడా ఆందోళనకు దిగుతా ఉన్నారు. జిల్లాల్లో కూడా ఆందోళనలు చేస్తా ఉన్నారు. సో అలాంటి పరిస్థితి ఇక్కడ కేసీఆర్ నివాసం వద్ద కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా వచ్చే అవకాశం ఉంటుందని ఎక్కడికక్కడ పోలీసులు నిలువరించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. మరి కొద్దిసేపటి క్రితమే మనం చూసాం ఇంటి వద్ద సిట్ సంబంధించినటువంటి అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. వాళ్ళు కొన్ని ఎలక్ట్రానిక్ డివైజెస్ ను కూడా తీసుకొని వచ్చారు. ఈవెన్ నోటీస్ కాపీలో కూడా క్లియర్ గా పేర్కొన్నారు, ఎర్రవల్లిలో విచారించాలి అంటే మేము కొన్ని సున్నితమైనటువంటి పరికరాలను తీసుకొని రావాల్సి ఉంటుంది, కొన్ని ఎలక్ట్రానిక్ డివైజెస్ ను కూడా తీసుకొని రావాల్సి ఉంటుంది, ముఖ్యంగా అడ్రస్ కూడా మీరు ఇక్కడే ఉంది నందినగర్ కాబట్టి మేము ఇక్కడే విచారిస్తామని చెప్పి నోటీసులో పేర్కొన్నారు. సో నోటీసులో పేర్కొన్నటువంటి విధంగానే సిట్ అధికారులు తమకు సంబంధించినటువంటి విచారణలో ఉపయోగపడాల్సినటువంటి డివైజెస్ అన్నింటినీ కూడా కేసీఆర్ నివాసానికి తీసుకొని వచ్చారు. ఎక్కడైతే విచారిస్తున్నారో సెకండ్ ఫ్లోర్ లో అక్కడ ఉన్నటువంటి ప్లేస్ ను కూడా పరిశీలించారు. అక్కడ ఈ డివైజెస్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. అక్కడ ఏ విధంగా విచారణ జరపాలి, విచారణ సమయంలో ఏవి పనికొస్తాయి, లేకపోతే సిట్ అధికారులు కూడా ఎవరెవరు ప్రశ్నించాలి అనే దానిపైన వాళ్ళంతా సమాయత్తం అవుతున్నారు. సో కేసీఆర్ ను విచారించేటటువంటి టైంలో కేవలం కేసీఆర్ ను మాత్రమే పైన సెకండ్ ఫ్లోర్ దాకా అనుమతిస్తారు. ఈవెన్ కేటీఆర్ గానీ, హరీష్ రావు గానీ, సంతోష్ రావు ఇంటి దాకా వచ్చినా కూడా వాళ్ళను కింద గ్రౌండ్ ఫ్లోర్ కే పరిమితం చేసేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి లోకలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెహికల్స్ మాత్రమే మనం చూస్తున్నాం, వీళ్ళని మాత్రమే అనుమతించారు. ఈవెన్ మొన్న నందినగర్ కి రావాలి అని చెప్పి ఏ రోజైతే నోటీస్ ఇచ్చారో, ఫస్ట్ నోటీస్ ను సర్వ్ చేశారో కేసీఆర్ ఆ రోజు నెక్స్ట్ డే విచారణకు హాజరు అవ్వాలి అని చెప్పి నోటీసులు ఇచ్చారు. కాబట్టి ఆ టైంలో ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార సముదాయాలకు, అదేవిధంగా హోటల్స్, వీళ్ళందరికీ కూడా పోలీసులు కొన్ని కీలక సూచనలు చేశారు. మీరు విచారణ జరుగుతున్నటువంటి సమయం వరకు మాకు సహకరించాలి, మీరు షాప్స్ ను అదేవిధంగా వ్యాపార సముదాయాలన్నింటినీ కూడా క్లోజ్ చేసుకోవాలి అని చెప్పి సూచించారు. అన్నటువంటి విధంగానే సేమ్ ఇక్కడ ఉన్నటువంటి క్యాన్సర్ హాస్పిటల్ రూట్ లో కేవలం ఒక మెడికల్ షాప్ ను మినహా మిగతా ఉన్నటువంటి వ్యాపార సముదాయాలన్నింటినీ కూడా మూసివేశారు. మొత్తం ఇక్కడ పోలీసులు, అదేవిధంగా మీడియా తప్ప మిగతా ఎవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి లోకలర్స్ కానీ ఎక్కువ పెద్ద ఎత్తున గుమిగూడకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. వ్యాపార సముదాయాలు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి, క్యాన్సర్ హాస్పిటల్ సమీపంలో ముఖ్యంగా హోటల్స్ ఎక్కువగా ఉంటాయి. అక్కడ ఇన్ కేస్ హోటల్స్ ఓపెన్ చేసినా కూడా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున గుమిగూడే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఉండడానికి ఒక ప్లేస్ లాగా మారిపోతుంది. కాబట్టి వాటన్నింటినీ క్లోజ్ చేయించారు. ఈవెన్ ఏవైనా చిన్న చితక షాపులున్నా, కిరాణా షాపులున్నా కూడా వాటన్నింటినీ క్లోజ్ చేయించారు. హాస్పిటల్ ప్రిమిసెస్ లో ఉన్నటువంటి మెడికల్ షాప్ కాబట్టి ఆ మెడికల్ ను మాత్రమే ఓపెన్ లో ఉంచారు. అటు క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర నుంచి మనం చూస్తే అక్కడి నుంచే పూర్తిగా బ్యారికేడింగ్ ఉంది, అక్కడనే పూర్తిగా నిలువరించే అవకాశం కూడా ఉంది. కేటీఆర్ ను విచారణకు తీసుకొని వెళ్తున్నటువంటి టైంలో ఎప్పుడైతే బీఆర్ఎస్ ఆఫీస్లో, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన తర్వాత కేటీఆర్ తో పాటు పెద్ద ఎత్తున కాన్వాయ్ వచ్చేటటువంటి పరిస్థితుల్లో ఒకసారిగా బీఆర్ఎస్ ఆఫీస్ కార్యాలయానికి గేట్లకు తాళం కూడా వేశారు పోలీసులు. అక్కడనే పూర్తిగా కాన్వాయ్ని అడ్డుకున్నారు. ఆ తర్వాత క్యాన్సర్ హాస్పిటల్ వద్ద కూడా బ్యారికేడ్ ఏర్పాటు చేసి అక్కడ కొంతమంది నేతలను నిలువరించే ప్రయత్నం చేశారు. ఈవెన్ వెళ్తున్నటువంటి టైంలో ఎన్టీఆర్ భవన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మీదుగా వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా ఒక 50 మంది బైక్ ర్యాలీగా వచ్చి కేటీఆర్ ఉన్నటువంటి కాన్వాయ్లో యాడ్ అయ్యారు. వాళ్ళందరినీ నిలువరించడానికి పోలీసులు
చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఒకనొక టైంలో బీఆర్ఎస్ శ్రేణులకు అదేవిధంగా పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈవెన్ చెక్ పోస్ట్ వద్ద కూడా మళ్ళీ బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి కేవలం కేటీఆర్ ఉన్నటువంటి వెహికల్ ను మాత్రమే అనుమతించారు. సో ఈ రోజు ఇక్కడి దాకా కేసీఆర్ నివాసం దాకా వచ్చినప్పుడు పూర్తిగా బీఆర్ఎస్ శ్రేణులు నిలువరించడం, తోపులాట జరగడం, ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడం ఇవన్నీ జరగకుండా ఉండే విధంగా ముందు నుంచే అటు ఒంటిమామిడి దగ్గర నుంచి మనం చూస్తా ఉన్నాం కంటిన్యూస్ గా ఎక్కడికక్కడ నిలువరిస్తా ఉన్నారు. ఈవెన్ కేవలం కేసీఆర్ తో పాటు ఉన్నటువంటి కాన్వాయ్ ను మాత్రమే అనుమతిస్తారు. ఈవెన్ ఇక్కడ ఉన్నటువంటి క్యాన్సర్ హాస్పిటల్ సమీపానికి వచ్చిన తర్వాత పూర్తిగా కాన్వాయ్ ను కూడా ఆపివేసి కేసీఆర్ వ్యక్తిగత భద్రతా సిబ్బందితో పాటు కేసీఆర్ ఉన్నటువంటి వెహికల్స్ వాటిని మాత్రమే అనుమతించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. కాన్వాయ్ కూడా సమీపానికి చేరుకుంది. మరికొద్ది నిమిషాల్లో కూడా నివాసానికి చేరుకోబోతుంది. ప్రస్తుతం ఇద్దరు డీసీపీలు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ డీసీపీ కూడా వైభవ్ గైక్వాడ్ కూడా ఇక్కడ ఉన్నారు. తను ఇక్కడ ఉన్నటువంటి భద్రతా ఏర్పాట్లను చూస్తా ఉన్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి భద్రతా సిబ్బంది కూడా అదనంగా రోప్ పార్టీని కూడా ఏర్పాటు చేశారు. అవి థ్యాంక్ యూ. అది నందినగర్ నివాసం దగ్గర సిట్ టీం చేరుకుంది. వారి ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ భవన్ దగ్గర కీలక నేతలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరినీ కూడా తెలంగాణ భవన్లో ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అక్కడ నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతుంది టీఆర్ఎస్ శ్రేణులు. అక్కడ నుంచి మా ప్రతినిధి రాధిక జాయిన్ అవుతుంది. పెద్ద ఎత్తున